2 3 4 ఇదిగో తీసుకో. రాజుల పని ఏమైందిరా? అయ్యా రెడ్ రోజ్ పార్టీ వాళ్ళతో మాట్లాడాను. 2 లక్షలు తగ్గనన్నారు. బేరం కుదరలేదు. వెంటనే వైజాగ్ వెళ్ళి వైగై బాయ్స్ గ్రూప్ ను బుక్ చేశానయ్యా. కేవలం 50,000 సూపర్ గా డాన్స్. నేను నిన్ను ఏం చేయమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు? నాకు ఆ రెడ్ రోజ్ ట్రూపే కావాలి. ఇలా చూడు, 2 కాదు 3 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్లే నా కొడుకు పెళ్లిలో పాడాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు పెళ్లి నేను అనుకున్నట్టే జరగాల. మధ్యలో ఎవడన్నా సొంత తెలివితేటలు ఉపయోగించారో అయిన వాళ్ళని కూడా చూడను, నరికి పోగులెట్టేస్తాను. ఆ పోకరి ఇక్కడ ఉన్నాడు. అటు చూడు, అటు చూడు. పోకిరా? యా, మెహందీ పోకరే. వీళ్ళ కమ్మాయిలు కనిపిస్తే చాలు ఒక ఫోజులు కొట్టేస్తారు. వాడు మనల్ని చూస్తున్నాడే. మనల్ని కాదు, నిన్ను. నేను అక్కడికి వస్తాను, నువ్వు ఇక్కడికి రా. హే రా. It was very pure. ఏంటి నువ్వు చేసే పని? తనకేం కాలేదు. 2 క్యాపచినో 2 కోల్డ్ కాఫీ. దీనికి ఏంటి పరువు తీస్తున్నావు కదే? నాకు తలనొప్పిగా ఉంది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? కావాలంటే మీరు నేను వెళ్తున్నా. అన్నట్టుండి ఏమైంది? నిషా వెయిట్, తను ఎందుకు ఇలా చేస్తుంది? థ్యాంక్స్. ఎందుకు? నా గురించి తెలుసుకున్నందుకు. నడవరా, ఎక్కడికి వచ్చినా నీ బుద్ధి పోలేదా? యూస్లెస్ ఫెలో. భానుమూర్తి, మంత్లీ స్టేట్మెంట్ తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు. అలాగే సార్, తెస్తాను సార్. సార్, ఏంటమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? యాక్చువల్లీ ఏం జరిగిందంటే సండే మార్నింగ్ నేను వీసా కోసం యుఎస్ కౌన్సిలింగ్. సండే మార్నింగ్ కాదు, మండే మార్నింగ్ 8:30 సార్. 8:30 కదే సార్, 7:30 సార్. చూడమ్మా, ముందు మీ ముగ్గురు మాట్లాడుకున్న నిర్ణయానికి వచ్చి తర్వాత నన్ను కలవండి. సార్ సార్ నేనే చెప్తాను. నేను ఆటోలో పాస్పోర్ట్ పోగొట్టుకున్నాను సార్. ఆటో నెంబర్ తెలుసా? తెలీదు సార్. కంప్లైంట్ రాసిచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి కలుసుకోండి. సార్ సార్ వచ్చే 18 నేను యుఎస్ లో ఉంటాను సార్. ఆటో వెనకాల పరిగెట్టమంటావా? పాస్పోర్ట్ పోయిందని 100 కంప్లైంట్లు వచ్చాయి. కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ రండి. అనవసరంగా మాట్లాడండి. రా బాబు మరి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళినా వీడు వస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ టికెట్ ధోనిని దగ్గర నుంచి చూడబోతున్నావు బామర్ది. థ్యాంక్స్ బావా. వీళ్ళ పాస్పోర్ట్ పోయిందని వచ్చారు బామర్ది. లేదు బావా, వీళ్ళు నా ఫ్రెండ్సే. నీ ఫ్రెండ్సా? ఏమ్మా, మీరంతా మా బావమర్ది ఫ్రెండ్సా? మీరేమో మా బావమర్ది ఫ్రెండ్సా? తొందరలోనే పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది. బావమర్ది, ఎస్పీ ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉంది, వెళ్ళొస్తా. సరే బావా, ఇట్రండి. ఒక నిమిషం ఇట్రండి. చూసారుగా, మా బావ నా కోసం ఏమైనా చేస్తారు. అందుకని మనం ఏం చేద్దామంటే మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి తెలివిగా ఆలోచిద్దాం. కానీ ఇక్కడొద్దు. ఒక కాఫీ. కాఫీయా? ఏమండి, పాస్పోర్ట్ పోయింది, వీసా దొరకలేదు, ఇది తప్ప ఇంకేం మాట్లాడరా? అలాగని ఏం లేదు, ఏం మాట్లాడాలో తెలియడం లేదు సార్. అయ్యో, సార్ గిరేం అనొద్దు. జస్ట్ కాల్ మీ కళ్యాణ్. జ్యోతిక పిక్చర్ అందంగా ఉంది కదా? యా. అందంగా ఉన్న అమ్మాయిలకి కొంచెం పొగరు ఎక్కువ అంటారు. దాని గురించి మీరేమంటారు? వెల్, అది ఎందుకు అడిగానంటే మీరు అందమైన అమ్మాయే కదా, అందుకే. నేనే అంత అందంగా లేను. మీ గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన ఊరు అబ్బాయిలకి తెల్ల తెల్లగా ఉన్న అమ్మాయిలంటే అస్సలు నచ్చదు. మీలా బ్రౌన్ గా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటేనే బాగా ఇష్టపడతారు. మీది కేరళనా? ఎందుకు అలా అడిగారు? అది మీ కర్లీ హెయిర్, బిగ్ ఐస్, మీరు మాట్లాడే స్టైల్,
బాగా అందంగా ఉన్నారని చెప్పలేను, బట్ సంథింగ్ అట్రాక్టివ్. ఆ, అమ్మ కేరళ, నాన్న బెంగళూరు. నేను పెరిగింది చదివిందంతా బెంగళూరులోనే. నేను బాన్ అండ్ బాటప్ ఇన్ చెన్నై అండి. మా నాన్న ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఫ్యూచర్ లో అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నదే నాకున్న ఎయిమ్. అందుకే ఇప్పుడు నేను టోటల్ గా రెడీ అవుతున్నాను. ఏవండి, మీ బావగారు నా పాస్పోర్ట్ కనబెడతారు కదా? ఆయన సంగతి వదిలేండి. బెంగళూరు అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని విన్నాను. మీరు అంతేనా? లేదు, నేను కొంచెం రిజర్వ్ టైప్. అనుకున్నా, చూసినప్పుడే అనుకున్నా. మామూలుగా ఎక్కువగా మాట్లాడే అమ్మాయిలు అబ్బాయిలు వెనక తిప్పించుకుంటారని పుస్తకాలు చదివాను. అందులో తప్పుగా రాశారనుకుంటా. మాట్లాడండి, పర్లేదు. యా, చెప్పు. ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది, నేనే కాల్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ ఏమన్నారు? 984112. నేను ఇంకా చెప్పలేదే. ఇప్పుడు చెప్పండి. అదేనండి, ఫ్యూచర్ లో మీ పాస్పోర్ట్ కనిపెట్టడానికి ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని. 9840682993. అది నా నెంబరే. సేవ్ చేసుకోండి. ఓకే. మరి నేను రేపు ఉదయం 8:30కి రెడీగా ఉండండి. ఈసారి రోడ్కి వెళ్తున్నాం. దేనికి? ప్రకాష్ రాజ్ పాస్పోర్ట్ ఆఫీసర్. ఓ, ఆయన వెళ్ళి మనం మీట్ అయ్యి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్. సారీ, అదే పని ముగిద్దాం అంటున్నానండి. ఓ ఓకే. ఇదే ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ఇల్లు అనుకుంటాను. Okay. కానీ గేట్ లాక్ చేసి ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే. ఎవరబ్బా? వీడా? ఏంట్రా? సార్ నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు సార్? రే, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తుంటే చేతికి మెహందీ వేయిస్తున్నావు, లేదంటే నోటికి బ్రాందీ పోయిస్తున్నావు, నన్ను బలి పశువులా పోషిస్తున్నావు. చెప్పేది సరిగ్గా విను. ఇవాళకి నువ్వే పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకాష్ రాజువి. ఇవాళ నీతోనే ఫుల్ డ్రామా. ఇరికించావుగా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మధ్యలో ఆ అమ్మాయి చేత కూడా మాట్లాడిస్తూ ఉంటాను. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మచ్చా. బాగా అర్థమైంది సార్. ఒక నిమిషం సార్, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, మీరు మాట్లాడండి. ఫోన్ ఇస్తున్నాను. ఆఫీసర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు ఓ పని చేయమ్మా, ఆ కుర్రోని తీసుకుని ఒక రౌండ్ వచ్చాయి, నేను ఒక రౌండ్ వేసుకుంటాను. సెకండ్ రౌండ్ లో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. అమ్మయ్య, వీడు అంబర్ ఫిట్టింగ్ పెట్టినా సెటప్ బాగానే చేశాడు. బంగారం, నువ్వు బుద్ధిగా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి ఏదైనా గడబడ చేసావనుకో లెవర్ లీవ్ తీసుకుంటుంది. ఈ చంటిగాడు అప్పుడు బాల్చి తన్నేస్తాడు. బీచ్. బీచ్? ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్. బీచ్ అక్కడ ఉంది, ఆయన రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోగా మీరు నేను టైం పాస్ కి ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందని. ఓకే. ఓకే. Yeah. I told that we won't stop it. One more time. ఒక నిమిషం. హలో, ఏం చెప్పరా? మచ్చా, నన్ను క్షమించు మచ్చా. బాత్రూమ్ డోర్ అనుకుని ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఒంటికి పోసేసారు మచ్చా. ఏంటి? పిండి అంతా పలసబడిపోయింది మచ్చా. ఇప్పుడు పుల్లట్లు కూడా వేసుకోవడం కుదరదు, ఉప్పట్లు వేసుకోవాలి. నన్ను క్షమించు మచ్చా. ఏమైంది? మిమ్మల్ని ఇలా తిప్పించడం నా మనసుకు చాలా కష్టంగా ఉంది. మనకి పని జరగాలంటే తిరక్క తప్పదు కదా. కరెక్ట్. వెళ్దామా? హలో మధ్య నా నోరు ఎక్కడుందో తెలియట్లేదు, కొంచెం హెల్ప్. ఎక్కడుంది? హలో సార్. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వాంతి చేసుకోబోతున్నారు. వచ్చేటప్పుడు లెమన్ సోడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. సారీ నిషా, వర్కౌట్ అవడం లేదు. రేపు ఒక హాఫ్ డే టైం ఇవ్వు, పని ముగించేద్దాం. ఒక రోజంతా వేస్ట్ అయింది.
పని అవుతుందో లేదో తెలీదు. అయ్యో, కావాలని నన్ను అక్కడెక్కడ తిప్పుతున్నాడే. అయితే అతను వెనక వెళ్ళడం ఎందుకు? మానేసే. వేరే దారి ఎలాగైనా అమెరికాకి వెళ్ళిపోవాలిగా. హే, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారే? చెప్తాను. మేమిద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చాం కదా, కథలు కథగా చెప్తాను. పడొత్త వేస్ట్. అయితే రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మన్నాడు. వెళ్ళు, ఎంజాయ్ చేయి. రేపు ఒక్కరోజు చూస్తా. పని జరగకుంటే 4 తిట్లు తిట్టి వచ్చేస్తాను. అయ్యా, మీ అల్లుడు గారు. అల్లుడు గారా? అవునయ్యా. డ్రైవర్, బండి తీసుకెళ్ళి బైక్ పక్కన ఆపు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఇక్కడ ఇక్కడ. నమస్కారం అల్లుడు. నమస్కారం సార్. ఏంటి సారా? నోరారా మావయ్య గారు అని పిలువు. వచ్చి కారులో కూర్చో. వద్దు, పర్లేదు ఆ, మావయ్య. ఇదిగో బండోదో, నువ్వు వెళ్ళి అల్లుడు బైక్ తీసుకొచ్చి. అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను. అయ్యో రా అల్లుడు. అల్లుడు, నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా నచ్చేసావు తెలుసా? తెలీదు మావయ్య. నాలాగే నిన్ను చూసిన వెంటనే అనకా బలివాడివని కరెక్ట్ గా తెలిసిపోతుంది. నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లో ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది. అలాగా? ఆ. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శాస్త్రి భవన్. పాస్పోర్ట్ ఆఫీసు. కాదు మావయ్య, మన సరవణ భవన్ ఉంది కదా, అలాగే శాస్త్రి భవన్ అని ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట. అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట. టిఫిన్ చాలా బాగుంటుందా? డ్రైవరు, బండి అక్కడికి పోనీ. వద్దు, అది చాలా చిన్న హోటల్ మావయ్య. అక్కడికి మీరు రావడం ఏంటి? బాగోదు. అల్లుడు, నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టం. ఉప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి కొంచెం అల్లం, వెల్లుల్లి, మిరపొడి అన్ని మూకుళ్ళో వేసి వాటికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన. ఆహా, నోట్లో నీళ్లు వస్తాయంటే నమ్ము. ఒక మూకుడు మొక్కల్ని నేను ఒక్కడిని లాగించేస్తాంటే చూసుకో మరి. మావయ్య, నేను ఇక్కడ దిగుతాను మావయ్య. అరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అల్లుడు. వద్దు మావయ్య, నాకు అర్జెంట్ గా ఒక కొరియర్ పని ఉంది, అందుకని ఇక్కడే దిగుతాను. నీకు మరీ సిగ్గెక్కువ. డ్రైవరు, ఆ పక్కన ఆపు. జాగ్రత్త అల్లుడు. థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ మీ వెయిటింగ్. నిషా, అది కాదు నిషా, Enough. ఐఎమ్ సారీ. ఇప్పటిదాకా చేసిన దానికి థ్యాంక్స్. అది కాదు నిషా, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. నిషా, నిషా, వెయిట్ 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 వెయిట్. నేను మాట్లాడే కొద్దీ నీ కోపం పెరుగుతూనే ఉంటుంది. నిషా, ప్లీజ్ హోల్డ్ ఆన్. రేపు ఉదయం మనం మీట్ అవుతున్నాం. నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. లేకపోతే ఇంకెప్పుడు మనం మీట్ అవ్వద్దు. ట్రస్ట్ మీ, ఓకే? రేపు ఉదయం 8 o'clock శాస్త్రి భవన్ లో నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. తప్పకుండా రావాలి. బాయ్. Let it go. హాయ్. హాయ్. వెళ్దామా? పేరు నిషా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ డార్లింగ్. ఉండరా మధ్యాహ్నం. ఏంటి మావా, ల్యాప్టాప్ ఆఫ్ లో ఉంది? ఓ, ఇది ఇంకా ఆన్ అవ్వలేదా? అయ్యో. అది సరిగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటేనే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే, అతనితో నీకు పని అయిపోయిందిగా, కట్ చేసేయ్. మధ్య నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పాయి. ఎందుకంటే ఒక సూపర్ పక్కన 2-3 ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు. ప్రాపర్ గా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐమ్ టేకింగ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను. ఆ తర్వాత మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అండ్ ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి? సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా?